హైదరాబాద్ దాల్ కిచిడి చేశానండి. ఈ హైదరాబాద్ దాల్ కిచిడి చాలా టేస్టీగా ఉంటుంది. నాన్ వెజ్ ఐటమ్స్కి, పప్పుచారులోకి ఇంకా బాగుంటుంది వెజ్ తినే వాళ్ళకి. అందుకోసం ఎర్రపప్పు తీసుకోవాలండి. ఎర్రపప్పు 1 గ్లాస్ తీసుకుంటే దానికి 3 గ్లాసుల బియ్యం తీసుకోవాలి. నేను నార్మల్ బియ్యమే తీసుకున్నాను. బిర్యానీ బియ్యం తీసుకున్నా కానీ బాగానే ఉంటుంది రైస్. నార్మల్ బియ్యం అయితేనే చాలా టేస్టీగా అనిపిస్తుంది మనకి రైస్ తినేటప్పుడు. ఇది బాగా వాష్ చేసుకొని నీళ్ళు పోసుకొని 1 గంట పాటు నానబెట్టుకోవాలి. రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బాండీలో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను నేను. నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా బాగొస్తుంది రైస్కి. ఇది బాగా వేడైన తర్వాత ఇందులో బిర్యానీ ఆకు, 1 స్పూన్ వరకు సాజీరా, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 2 ఇలాచీలు, 4-5 లవంగాలు, 1 స్టార్ ఫ్లవర్ కూడా వేసుకొని కొద్దిగా స్టోన్ ఫ్లవర్ కూడా వేసుకోవాలి. వేసుకొని 2-3 పచ్చిమిర్చి చీలికలు మధ్యలో కట్ చేసి వేసుకుంటున్నాను. వేసుకొని ఒకసారి కలిపేసుకోండి. పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నవి ఒకటే ఆనియన్ వేస్తున్నాను. ఒకసారి బాగా కలిపేసుకొని ఆనియన్స్ మంచి కలర్ వచ్చే వరకు గుప్పెడు పుదీనా వేసుకోవాలి. ఇందులో కూడా పుదీనా ఎక్కువ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది రైస్. నేను గుప్పెడు పుదీనా వేస్తున్నాను ఇక్కడ. వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది 1 స్పూన్ వరకు వేస్తున్నాను. వేసి బాగా కలిపేసుకొని పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి దీనిని. ఈ రైస్ మసాలా వంకాయ, మసాలా క్యాప్సికమ్ కర్రీకి చాలా టేస్టీగా ఉంటుంది. నేను 4 గ్లాసెస్ రైస్ పప్పు తీసుకున్నాను కాబట్టి ఇందులో 7 గ్లాసెస్ వాటర్ వేస్తున్నాను. వేసి తగినంత సాల్ట్ వేసుకొని బాగా మసిలే వరకు ఉంచుకోవాలి. బాగా మసిలిన తర్వాత నానబెట్టుకున్న రైస్ వాటర్ అన్నీ వంపేసుకొని వేసుకోవాలి. ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఉడికిన తర్వాత ఆల్మోస్ట్ దగ్గర పడే టైంకి 2 స్పూన్ల నెయ్యి వేసుకొని మీద కలిపేసుకుంటే లాస్ట్లో టేస్ట్ చాలా బాగొస్తుందండి. ఒకసారి బగారన్నం చేసినా, పులావ్ చేసినా ఈ మెథడ్ని ట్రై చేసి చూడండి. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ దమ్ చేసుకోండి. అంతే, రైస్ రెడీ అయిపోతుంది. చూసారా పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో. చాలా టేస్టీగా ఉంటుందండి. ఏ నాన్ వెజ్ కర్రీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. పప్పుచారులోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇది. దీని కాంబినేషన్గా మటన్ కర్రీ చాలా బాగుంటుంది. ఇంతకుముందు కూడా ఒక వీడియో చేశాను, అది క్లియర్గా లేకపోవడం వల్ల మళ్ళీ చేశాను నేను. చాలా టేస్టీ ఉంటుంది ఈ కాంబినేషన్. తప్పకుండా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.